రోజు అమ్మ తినలేదు. కాని నేను నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాను. నాకు నిజం తెలిసింది 10 సంవత్సరాల తర్వాత. ఆ రోజుల్లో మా ఇంట్లో డబ్బు సమస్యలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. నాన్న పన్లేకుండా ఇంట్లో కూర్చునేవారు. అమ్మ మాత్రం ఏం జరిగిందో మనకు తెలియనట్టు ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. నేను మాత్రం చిన్నవాణ్ణి. నాకు ఒకే ఆలోచన, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి? క్లాస్లో ఎవరూ నన్ను చిన్నచూపు చూడకూడదు. కొత్త షూస్ వేసుకోవాలి, కొత్త బ్యాగ్ కొనాలి. అంతే. అమ్మ ఎప్పుడూ ఒకే మాట చెప్పేది. నువ్వు చదువు, బాగా చదువు బాబూ. నీ భవిష్యత్తు బాగుండాలి. ఆమె కళ్ళలో అప్పుడప్పుడు అలసట కనిపించేది. కాని నేను గమనించలేదు. ఒకరోజు రాత్రి అమ్మ ప్లేట్లో అన్నం చాలా తక్కువగా ఉంది. నేను అడిగాను, అమ్మా, నువ్వు తినట్లేదే? ఆమె నవ్వింది. నాకు ఆకల్లేదు బాబూ. అప్పుడు నాకు అర్థం కాలేదు. కాని ఆ రాత్రి అమ్మ తినలేదు. ఎందుకంటే నా స్కూల్ ఫీజు కోసం ఆమె తనవంతు భోజనం వదిలేసింది. ఆమె ఆకల్ని దాచుకుంది, నా భవిష్యత్తు కోసం. ఇప్పుడు నేను పెద్దవాణ్ణి. డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. కాని ఆ ఒక్క రాత్రి నేను గమనించలేకపోయిన అమ్మ ఆకలి, అది నన్ను ఇంతవరకు వెంటాడుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు అమ్మనడగండి, అమ్మా, నువ్వు తిన్నావా? అమ్మకి ఫోన్ చేయండి.